హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పొరలు పొరలుగా గుల్లగా కరకరలాడుతూ అస్సలు నూనె పీల్చకుండా ఎంతో రుచిగా ఉండి లోపల స్టఫింగ్ కూడా చాలా ఈజీగా తీయగా ఈరోజైతే కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. అయితే రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1 కప్ అయితే మైదా తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం వేసుకున్న సాల్ట్ అంతా పిండిలో బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం వేసుకున్న నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా మంచిగా రఫ్ చేస్తా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలాగా వస్తే కనుక మనం వేసుకున్న నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు. ఒకవేళ ఉండలాగా రాకపోతే కనుక ఇంకొద్దిగా నెయ్యి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని పిండి అయితే మిక్స్ చేసుకోవాలి. మరీ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కాకుండా కొద్దిగా హార్డ్గా ఉండి టైట్గా ఉండేలాగా పిండిని అయితే ఈ విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టి లోపల స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇంతలోకి మన పిండి కూడా బాగా నానుతుంది. ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని కాజు బాదాం కిస్మిస్ వేసుకుని లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కిస్మిస్ లైట్గా పొంగేలాగా ఫ్రై చేసుకుంటే చాలు. 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 సెకండ్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 కప్ అయితే డెసికేటెడ్ కోకోనట్ వేసుకున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే కనుక మంచిగా తురుముకుని వేసుకోవచ్చు. నా దగ్గర ఎండు కొబ్బరి లేకపోవడం వల్ల డెసికేటెడ్ కోకోనట్ వేసుకుని 2 సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా చల్లారడానికి ఒక గిన్నెలో వేసుకుని మంచిగా చల్లారిన తర్వాత 1/2 కప్పు షుగర్ వేసుకుని కొద్దిగా యాలక్కాయల పౌడర్ వేసుకుని షుగర్ అంతా మంచిగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే కజ్జికాయల్లో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుని ఒక ప్లేట్లో 1 టీ స్పూన్ మైదా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే కనుక నెయ్యి ప్లేస్లో ఆయిల్ వేసుకుని కూడా మంచి స్లరీ లాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిసేపు నానిన పిండిని కజ్జికాయలు ప్రిపేర్ చేసుకునే ముందు మళ్ళీ ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా చిన్న పిండి ముద్దల్లాగా 6 బాల్స్ కింద ప్రిపేర్ చేసుకున్నాను. చపాతీ కర్ర మీద కొద్దిగా పొడి పిండిని వేసుకుని ఒక్కొక్క పిండి ముద్దని పల్చగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పల్చగా మొత్తం పిండిని అంతా స్ప్రెడ్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న చపాతీలోంచి ఒక్కొక్క చపాతీ తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్లరీని పల్చగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా పల్చగా అప్లై చేసుకున్న తర్వాత మరో చపాతీని సేమ్ ఇదే విధంగా పెట్టుకుంటూ స్లరీని అప్లై చేసుకుంటూ కంప్లీట్గా చపాతీలన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన పిండినంతా మంచిగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్గా రోల్ చేసుకున్న తర్వాత కొద్దిగా పల్చగా ఉండేలాగా మంచిగా రోల్ చేసుకుని 1 ఇంచ్ మందంగా ఉండేలాగా పిండి అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని రౌండ్గా ప్రిపేర్ చేసుకుని ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుని పొడి పిండి వేసుకుంటూ పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేటప్పుడు మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా పైన స్ప్రెడ్ చేసుకుంటే మన ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పొరలు మంచిగా కనిపిస్తాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని కొద్దిగా వేసుకుని అంచులకి వాటర్ అప్లై చేసుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇక్కడ చూపించిన డిజైను అంచులకి 2 ఫింగర్స్తో లైట్గా ప్రెస్ చేసి లోపలికి ఫోల్డ్ చేసుకుంటే ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకోవడం రాకపోతే కనుక అంచుల్ని మంచిగా క్లోజ్ చేసుకుని ఫోర్క్తో కూడా డిజైన్లా చేసుకోవచ్చు. కజ్జికాయలన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కడాయికి సరిపోయేలాగా 2-3 కజ్జికాయలు వేసుకుని 2 సెకండ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మిగతా గజ్జికాయలు కూడా సేమ్ ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ స్టఫింగ్ అయితే నేను మిగిలిపోతుందని చెప్పి కొద్ది ఎక్కువగానైతే వేసేసుకున్నాను. అది ఆయిల్లో వేసుకునేటప్పుడు ఒకటైతే వేడిపోయింది. ఆ పొరపాటు అయితే మీరైతే చేయొద్దు. గజ్జికాయలు సరిపోయేటట్టుగానే స్టఫింగ్ వేసుకుని ప్రిపేర్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే గజ్జికాయలు అయితే రెడీ అయిపోయినట్లే. నా రెసిపీ నచ్చినట్లయితే మీరు
మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.